అస్సలాముఅలైకుం. ఇది మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, కొద్దిగా బియ్యం, కొన్ని మెంతులు వేసి ఇప్పుడు మిక్సీ పడతాను దోశల కోసం. మెత్తగా గ్రైండ్ చేసి ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 2-3 చెంచాల రాగి పిండి కలుపుతా. 2 చెంచాల రాగి పిండి కలిపి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత దోశ వేయాలండి. రాగి పిండి ఎందుకంటే జావా చేయొచ్చు, కానీ రోజు పిల్లలు తినలేరు కదా, అందుకోసమే ఇట్లా ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దోశలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసమే ఇట్లా దోశలు చేస్తాను. బాగా కలిపాను. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దోశ వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. కాల్చుకొని టేస్టీ దోశ. ఇందులో పుదీనా చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ పుదీనా చట్నీ, రాగి మల్టీగ్రీన్ ఆటాతో దోశ. టమాటా చట్నీ, దోశ.